5th క్లాస్ ఏవిఎస్ ఫస్ట్ చాప్టర్ అయిన జంతువులు మన జీవనాధారం గురించి ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. ఆ టాపిక్స్ ఏంటంటే, పూర్వం మానవుడి జీవన విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏ జంతువులను ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నాడు, అలానే రైతు మిత్రులని ఏ జీవులను అంటాం. ఎగ్జాంపుల్, రైతు మిత్రులని వీటిని అంటామంటే చీమ, పాము, వానపాము, సాలీడు, ట్రికోగ్రామా, వీటి గురించి తెలుసుకున్నాం. అలానే జంతువులు మానవులకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయో అది కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న టాపిక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఐకార్డ్స్లో చూడండి, ఆ ప్లేలిస్టు. అయితే ఈ భూమి అనేది మానవులకి మాత్రమే కాదు, అన్ని రకాల జంతువులకు, చెట్లకు, పక్షులకు, వీటన్నిటికీ సంబంధించింది, అన్నిటికీ చెందినది మన భూమి అనేది. అయితే మనకు జీవించడానికి కావలసిన గాలి, నీరు, వీటన్నింటినీ ప్రకృతి మనకు ఇస్తున్నది. అవి మనకు మాత్రమే కాదు, అన్ని జీవులకు చెందినది. ఇప్పుడు పురుగుల మందులు, అలానే ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థాలు, ఇవన్నీ నదులు, చెరువుల్లో చేరి అందులో ఉన్న జీవులు నశిస్తూ ఉన్నాయి. ఈ భూమి అనేది మనకు మాత్రమే కాదు, సకల కోటి జీవరాశులకు సంబంధించి, కాబట్టి మనం వాటిని కాపాడాలి. అలానే ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉపయోగించకూడదు, చాలా వరకు తగ్గించాలి. దానివల్ల ఆ ప్లాస్టిక్ని తిని చాలా జంతువులు నశిస్తూ ఉన్నాయి. అయితే ఈ జంతువులు మన జీవనాధారం గురించి మరింత తెలుసుకుందాం ముందు వీడియోలో. థ్యాంక్ యూ.